हाय फ्रेंड्स, वेलकम टू అవర్ ఛానల్ కేస్ టాక్స్. ఈరోజు నేను ధర్తీకే సవాల్ అందరిష్కే జవాబ్ అనే పాఠాన్ని చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ధరతీకే సవాల్ అందరిష్కే జవాబ్. ధర అంటే భూమి, ఓకే. అంతరిక్షం అంటే ఆకాశం. ఇది 10th క్లాస్ 12th లెసన్, ఓకేనా. చూడండి, ధర అంటే భూమి, ధరతి యొక్క సవాల్ అంటే ప్రశ్న, అంతరిక్షం అంటే ఆకాశం, ఆకాశం యొక్క జవాబు. ఎక్సలెంట్ లెసన్. ఇది అబ్దుల్ కలాం గారు రాసిన లెసన్. అబ్దుల్ కలాం గారి గురించి ఆయన ఇంటర్వ్యూ గురించి ఇచ్చారు. ఇందులో కొంతమంది స్టూడెంట్స్ అబ్దుల్ కలాం గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు, అనేక సూచనలు సలహాలు అడుగుతారు. ఆయన యొక్క ఇంటర్వ్యూ అనమాట ఇది. చూడండి, శబ్దాలు అంటే ఫస్ట్ మీనింగ్స్ మనం తెలుసుకుందాం, తర్వాత పర్యాయవాచి శబ్దాలు తెలుసుకుందాము, విలోమ శబ్దం అంటే ఆపోజిట్స్, నెక్స్ట్ వచన్ సింగులర్ ప్లూరల్, లింగ్ బదల అంటే జెండర్, నెక్స్ట్ సమాసాలు, నెక్స్ట్ సంధి విచ్ఛేదాలు, నెక్స్ట్ ఉపసర్గ అండ్ ప్రత్యయ్, నెక్స్ట్ కాలు అంటే భూతకాలు, భవిష్యత్కాలు, వర్తమానకాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ తత్సము తద్భవం ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే లెసన్ జాగ్రత్తగా వినాలి. లెసన్ మనం చదువుతున్నప్పుడు టెక్స్ట్ బుక్ జాగ్రత్తగా చూసుకోండి. ఇది చూసుకోవడం వల్ల కూడా మీకు ఉపయోగం ఉంటుంది, ఓకేనా. తర్వాత ప్రతి లెసన్ కూడా మీరు లెసన్ రీడింగ్ చేయాలి. అలా చేయడం వల్ల మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గ్రామర్ అంతా కూడా లెసన్లో ఉంటుంది. కాబట్టి మీరు హిందీ ఎప్పుడైనా సరే చదవండి. చదివి అందులో ఒక కాలాలు గుర్తించండి, క్రియాపదాలు గుర్తించండి. దాన్ని బట్టి మనం టెన్సెస్ మన జాగ్రత్తగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు, అలాగే కారక కూడా చేసుకోవచ్చు. కాబట్టి మనం ఈ లెసన్లోకి వెళ్దాం, జాగ్రత్తగా వినండి, ఓకే. చూడండి, ధరతీకే సవాల్ अंतरिक्ष जवाब. అందులో ఫస్ట్ उन्मुखीकरण చూడండి. विधाता द्वारा बनाई गई सृष्टि में ने जीव जंतुओं ने इस संसार में जन्म लिया है. చూడండి, బ్రహ్మ సృష్టించిన ఈ సృష్టిలో చాలా జీవ జంతువులు ఉన్నాయి, అందులో మానవులు కూడా ఉన్నారు. మానవులు అంటే మన జన్మ చాలా విశిష్టమైంది, చాలా గొప్పది. చూడండి, మనం ఏదైనా సరే సృష్టించవచ్చు, నేర్చుకోవచ్చు, మనం సాధించవచ్చు. అలా మరి పక్షులు అవి ఉన్నాయంటే మనకున్న అవకాశాలు వాటికి లేవు కదా, మాట్లాడలేవు. కానీ వాటికి ఒక్కో శక్తి ఇచ్చాడు. అంటే పక్షులు ఉంటే ఎగరగలం, అవి ఎంత దూరమైనా ఎగరగలం చక్కగా. చూడండి, మనం ఎగరగలమా? ఎగరలేము. చూడండి, अंचेत पक्षियों को मुक्त आकाश में विवरण करते देखकर हम यही सोचेंगे कि काश हम भी उनकी तरह आकाश में ऊंची उड़ान भर पाते. మనం కూడా పక్షులు చూసి ఆకాశంలో వాటి ఎగరాలని అనుకుంటే ఎగరగలమా? లేదు కదా. ఇసి ఆకాంక్షని విల్బర్ రైట్ వా ఓరోబిన్ రైట్ అంటే రైట్ సోదరులు, రైట్ బ్రదర్స్ అనమాట. भाइयों को हवाई जहाज की खोज की प्रेरणा दी और उन्होंने आकाश में उड़ाने वाले हवाई जहाज का आविष्कार किया. వాళ్ళు ఆకాశంలో ఎగరడానికి హవాయి జహాజ్ అంటే విమానాన్ని కనిపెట్టారు. వాళ్ళ ద్వారాగా ఈ మహత్వాకాంక్ష తీరింది. మనం పక్షులు ఎగరాలి అనేటువంటి కోరిక మనకి రైట్ సోదరుల ద్వారాగా తీరింది. అంటే రైట్ సోదరులే కాదు, అంతకుముందు కూడా చాలామంది ఈ విమానం కనిపెట్టాలని ట్రై చేశారు. చాలామంది పక్షులు ఎగురుతాయి కదా, వాటి రెక్కలు ఉంటాయి, మనకు కూడా అలా ఎగిరితే బాగుందని చెప్పి కొంతమంది రెక్కలు కట్టుకుని కొండ మించి దూకేసి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలిసిందా. అంచేత చాలామంది ప్రయత్నం చేయగా రైట్ సోదరులు దాన్ని సక్సెస్ చేశారు, ఓకే. అది మన అదృష్టంగా భావించాలి. ఇప్పుడు ఈ ప్యాసేజ్లో మనకి క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, హవాయి జహాజ్ కా ఆవిష్కార్ కిస్నే కియా. హవాయి జహాజ్ని ఎవరు కనిపెట్టారు? హవాయి జహాజ్ అంటే ఏంటి? ఏరోప్లేన్. చూడండి, हवाई जहाज का आविष्कार विल्बर राइट व ओरोविन राइट नामक 2 भाइयों ने किया. అంటే రైట్ బ్రదర్స్ అని కూడా మీరు రాయొచ్చు, ఓకే. ఉడనే హవాయి జహాజ్ కో దేఖకర్ ఆప్కో క్యా లగ్తా హై క్యూ. మనకి ఎగురుతున్న విమానాన్ని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి, बैठकर आसमान में विचरण करूं क्योंकि मैं अभी तक हवाई जहाज में नहीं उड़ सकता. అంటే హవాయి జహాజ్ మనం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది, అది ఎక్కితే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. పశు పక్షి ఔర్ మానవ గుణం మే క్యా అంతర్ హై. పశువులకి పక్షులకి మనుషులకి ఏంటి డిఫరెన్స్ అంటారంటే డిఫరెన్స్ ఏంటి అంటే పశు పక్షి కో మానవకి तुलना में विशिष्ट प्राकृतिक गुण प्राप्त हुए हैं. పక్షి ముక్త ఆకాశ్ మే ఉड़ सकते हैं, ఫ్రీగా ఆకాశంలో ఎగురుతుంది పక్షి. అలాగే మానవ తదా పశు ఉడ్ నహి పాతే. పశువులు అంటే జంతువులు కూడా ఎగరలేవు కదా, అలాగే మనుషులు కూడా ఎగరలేరు, పక్షులు మాత్రమే ఎగరగలవు. मानव बोल सकते हैं
लेकिन पशु पक्षी बोल नहीं सकते. మనుషులు మనం మాట్లాడగలుగుతాము, పక్షులు మాట్లాడలేవు కదా, జంతువులు కూడా మాట్లాడలేవు. అలాగే మానవ సోచ్ సక్తే హై లేకిన్ పశు పక్షి సోచ్ नहीं सकते. మనుషులు మనకు ఆలోచించడానికి మనకి తెలివితేటలు భగవంతుడు ఇచ్చాడు, కానీ పశువులు పక్షులు ఆలోచించలేవు. అలాగే మానవ బుద్ధి జీవ హై లేకిన్ పశు పక్షి బుద్ధి నహి. అంటే మనుషులకి తెలివితేటలు కూడా ఉన్నాయి, పశువుల పక్షులకి అంటే వాటి తెలివితేటలు వేరు. అంటే మనము ఇంకా ఎక్కువ ఆలోచించి ఇంకా మనం చదువు అవన్నీ చేసుకోవచ్చు, చదువుకోవడం ఇంకా అన్నిటికి ఉపకారించడం ఇవన్నీ మనకు తెలుసు. కానీ మరి పశువులకి పక్షులకి అవి అంత మనకున్నంత జ్ఞానం వాటికి లేదు కదా, వాటికి మాటలు రావు కదా. అంచేత మనుషులకి దానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఈ లెసన్ ఇచ్చిన ఉద్దేశం ఏంటో చెప్పుకుందాం. ఫస్ట్, దేశకి సురక్షా కార్య అత్యంత మహాన్ కార్య హై. దేశాన్ని రక్షించడం చాలా గొప్ప విషయం. इसके लिए अनेक प्रकार के नवीन तथा वैज्ञानिक उपकरण अपना विशेष दायित्व निभाते हैं. उन्हीं में कृत्रिम उपग्रह అంటే శాటిలైట్స్ కనిపెట్టారు కదా, రాకెట్స్, మిజైల్ తథా రాసాయనిక వాయు ఆది का आविष्कार हुआ है. మామూలు విషయమా రాకెట్లు విమానాలను ఆకాశంలో పంపుతున్నారంటే చంద్రమండలం మీద పంపుతున్నారు కదా, ఇతర గ్రహాల మీద పంపిస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. అవన్నీ కూడా సైంటిస్టుల యొక్క గొప్పతనమే. చూడండి, इस पाठ के द्वारा छात्रों में देश की सुरक्षा की भावना जागृत कराना और उपकरणों का आविष्कार करने वाले वैज्ञानिकों की जानकारी देना इस पाठ का मुख्य उद्देश्य है. ముఖ్యంగా సైంటిస్టులు మన దేశానికి చేస్తున్న సేవల గురించి, సైంటిస్టుల యొక్క గొప్పతనం గురించి, వాళ్ళ గురించి తెలుసుకోవడం గురించి మనకి ఈ పాఠాన్ని ఇవ్వడం జరిగింది. చూడండి, విధా విశేష్. विधा विशेष అంటే మనకి ఏ విధమైన పాఠం ఇది అని చూడండి. प्रत्यक्ष रूप से प्रश्नोत्तर द्वारा की जाने वाली प्रक्रिया ही साक्षात्कार है. साक्षात्कार पाठ धरती के सवाल अदृश्य कैसा पाठ है అంటే సాక్షాత్కార్ అని చెప్పాలి మనం. ఓకేనా? అయితే చూడండి, సాక్షాత్కారం అంటే ఏంటంటే మన ఎదురుకుండా డైరెక్ట్ ప్రశ్నలు, ఇంటర్వ్యూ లాంటిది అనమాట. వీళ్ళు ప్రశ్న అడిగితే వాళ్ళు సమాధానం చెప్తూ ఉంటారు, అది డైరెక్ట్ ఇంటర్వ్యూ అనమాట. చూడండి, इस पाठ में साक्षात्कार क्रिया का परिचय दिया गया है, जिसमें भारत के पूर्व राष्ट्रपति మనకి మాజీ రాష్ట్రపతి గారు ఎవరంటే మిజైల్ మ్యాన్ మాన్య అంటే గొప్పవారైన అబ్దుల్ కలాం జీగా సాక్షాత్కారం. అబ్దుల్ కలాం గారి యొక్క సాక్షాత్కారం, ఆయన యొక్క మాటలు మనము వింటాం. जो कि कुछ छात्रों में लिए या और टेसी थॉमस మిజైల్ ఉమెన్ టేసీ థామస్, అలాగే ఆమె గురించి కూడా మనము తెలుసుకోవచ్చు. వారు ఇండియా టుడే సాప్తాహిక పత్రికకు అంటే వీక్లీ అనమాట, ఇండియా టుడే అనే వీక్లీ ఉంటుంది కదా, అందులో ఇంటర్వ్యూ చేస్తారనమాట. చూడండి, దియా గయా హై సాక్షాత్కార్ యహా ప్రస్తుత దియే जा रहे हैं. దీని గురించి మనం ఇంకా తెలుసుకుందాం. ఇప్పుడు విషయ ప్రవేశంలోకి వెళ్దాం. చూడండి, आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है. చూడండి, అంతరిక్ష విజ్ఞానం అంటే మిజైల్ కి బాత్ అంటే అనగానే మనకి ఒక పేరు గుర్తుకొస్తూ ఉంటుంది. అది ఏంటి అంటే అబ్దుల్ కలాం గారు. చూడండి, ఏపీజే అబ్దుల్ కలాం సच्चे अर्थों में देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श है. ఆయన మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆయన గొప్ప ఆదర్శం. ఆయన మన దేశంలో పుట్టడం వల్ల ప్రపంచ పటంలో మన యొక్క దేశం పేరు గొప్పదైంది, గొప్పగా విశేషమైన గొప్పతనం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన మన దేశంలో పుట్టడం మన యొక్క అదృష్టం. చూడండి, उन्होंने दुनिया के मानचित्र అంటే మ్యాప్, ప్రపంచ పటంలో भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी है. ప్రపంచ పటంలో మనం దేశం యొక్క గుర్తింపు పొందింది అంటే అబ్దుల్ కలాం గారే. అందువల్ల మనందరం కూడా భారతీయులందరం కూడా అబ్దుల్ కలాం గారికి రుణపడి ఉండాలి. मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु है. ఆయన నా గురువు అని చెప్తుంది ఎవరంటే ఈ మాట टेसी थॉमस. इतने सुंदर विचार रखने वाली भारत की प्रथम मिसाइल वुमेन शिष्य टेसी थॉमस और उनके गुरु एपीजे अब्दुल कलाम के बारे में जानने के लिए आगे बढ़े. మనము మిజైల్ మ్యాన్ అయిన అబ్దుల్ కలాం గారిని మిజైల్ ఉమెన్ ఆవిడ అగ్నిపుత్రి అని పేరు కూడా ఉంది. టేసీ థామస్ ఇద్దరు గొప్ప సైంటిస్టులు, వీళ్ళ గురించి మనం తెలుసుకుందాం.
చూపించి లెసన్ చెప్పడం జరుగుతుంది. చూడండి. అబ్దుల్ కలాం గారు చూడండి, ఆయన గ్రేట్ మ్యాన్. దీని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. तमिलनाडु के रामेश्वरम की गालियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन सुप्रसिद्ध वैज्ञानिक तथा भारत के राष्ट्रपति बनेगा, ऐसा किसी ने सपने में भी नहीं सोचा था. किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा, परिश्रम और लगन से यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है. చూడండి, తమిళనాడులో రామేశ్వరంలో వీధుల్లో సమాచార పత్రం న్యూస్ పేపర్ వేసుకునేవాడు ఒక బాలుడు. ఆయన పేద కుటుంబంలో పుట్టారు. ఆయన ఒక గొప్ప సైంటిస్ట్గా మారారు. చూడండి, ఆయన రాష్ట్రపతి అయ్యారు, గొప్ప సైంటిస్ట్ అయ్యారు, తర్వాత రాష్ట్రపతి అయ్యారు, తర్వాత గొప్ప భారతదేశం గొప్ప పేరు తీసుకొచ్చారు. అలా అవుతారని ఎవరైనా ఊహిస్తారా? కళ్ళలో కూడా ఊహించరు, కానీ అది జరిగింది. చూడండి, గరీబ్ బాలకని అపని ప్రతిభాసే, అతని యొక్క ప్రతిభతోటి, పరిశ్రమ, మళ్ళీ తెలివితేటలు ఉన్నాయి, దాంతో పరిశ్రమ, హార్డ్ వర్క్ ఉంది, లగన్ కాన్సన్ట్రేషన్ ఉంది, ఇవన్నిటితోటి సిద్ధికర్ దిఖాయా నిరూపించి చూపించారు. కి మనుష్యకే లియే విశ్వమే కుచ్ భీ అసంభవ్ నహీ, మనుషులకి అసంభవమైనటువంటిది ఏమీ లేదు, అన్ని సంభవం చేసుకోవచ్చు. కాకపోతే ఇలాగా హార్డ్ వర్క్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, పరిశ్రమ ఉండాలి, ఇవన్నీ చేయాలి. मन में अगर चाहो तो उसे राह अपने आप मिली जाती है, మనసులో మనకంటూ కోరిక ఉంటే దానికి దారి అదే దొరుకుతుంది. जी हाँ, यह बालक कोई और नहीं बल्कि हमारे राष्ट्रपति और मिसाइल मैन के नाम से प्रसिद्ध भारत रत्न अबुल फकीर जैनुलाब्दीन అబ్దుల్ కలాం హై. ఆయన అబ్దుల్ కలాం గారు. చూడండి, ఈయన అబ్దుల్ కలాం గారు. ఈయన గొప్ప రాష్ట్రపతి అయ్యారు. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ యొక్క పదవిని చేపట్టగలిగారు. राष्ट्रपति कार्यकाल में दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళి అడిగారు ఏమనంటే, ప్రస్తుత హై ఉసీకి కుచ్ ఝలకియాం హై, అంటే అందులో కొన్ని మాటలు, కొన్ని చమక్కులు అంటాం కదా, అవి. చూడండి, వాళ్ళు రాష్ట్రపతి గారిని కొంతమంది పిల్లలు వెళ్ళి కొన్ని ప్రశ్నలు అడిగారు, కొన్ని సూచనలు ఇమ్మన్నారు. దానికి పిల్లలు చూడండి, బాలక్ అంటే పిల్లలు అడుగుతున్నారు ఏమని, बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्याएं हैं जो हमारे देश में किसी महामारी की तरह फैली हुई है. उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं. చూడండి, పెరుగుతున్న జనసంఖ్య, అలాగే మన దేశంలో చాలా రకాలైన సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క మహమ్మారి నుంచి వ్యాపించి ఉన్నాయి. కాబట్టి వీటి నుంచి మనం బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్టూడెంట్స్, ఛాత్ర అంటే ఎవరు? స్టూడెంట్స్. అలాంటి జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి మా కర్తవ్యం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. చూడండి, అబ్దుల్ కలాం గారు ఈ విధంగా చెప్తున్నారు, इसमें दो राय नहीं कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्याएं हैं, पर साथ ही हमें यह भी नहीं बोलना चाहिए कि पूरे विश्व में भारत ही एकमात्र ऐसा देश है. చూడండి, దేశంలో మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పెరుగుతున్న జనసంఖ్య ఉంది. అలాంటి పరిస్థితుల్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నది మన దేశంలోనే, అది మనం గుర్తించాలని చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. జహా 50% సే భీ అధిక్ యువశక్తి హై. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, దేశంలో 50% అంటే 50% యువకులు మన దేశంలో ఉన్నారట. జో దేశకే ఆర్థిక వికాస్ మే ప్రముఖ యోగదాన్ దే రహే హై. అంచేత ఆ యువకులు ఎక్కువగా ఉంటే ఏం చేయాలి? ఫ్యామిలీ సమస్యలు తీర్చాలి కదా. ఫ్యామిలీ సమస్యలు తీరిస్తే దేశ సమస్య తీరినట్టే కదా. కాబట్టి యువకులు ముందుకు రావాలి. ఈ విషయంలో ఆర్థిక సమస్యలు ముందు క్లియర్ చేయాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటున్నారు. यही भी देखने में आया कि यहाँ कहीं भी महिला साक्षरता
దర్ అధిక్ హై. మహిళా సాక్షరత ఉండాలి. మహిళలు అంటే చదువుకున్న తల్లి అయితే పిల్లల్ని జాగ్రత్తగా చదివిస్తుంది. ఇల్లు చదువుకుంటే అంత మొత్తం దేశమే బాగుపడుతుంది కదా. సో మహిళలు చదువుకోవాలి అని చెప్తున్నారు. वहाँ यह साक्षरता दर बढ़ती जनसंख्या की नियंत्रित करने में कसरत कारगर సాబిత్ హుయి హై. అంటే మహిళలు చదువుకుంటే జనసంఖ్యని కూడా తగ్గించగలదు. కాబట్టి ఎక్కువ జనసంఖ్య ఉంటే ప్రాబ్లమ్స్, కాబట్టి జనసంఖ్యను కూడా నియంత్రించగలదు మహిళ. పిల్లల్ని కూడా చక్కగా తీర్చిదిద్దగలదు అని చెప్పి మహిళా సాక్షరత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. एक छात्र होने के नाते आप सब कम से कम 5 महिलाओं को शिक्षित करें. మనము విద్యార్థులుగా ఉంటూనే మనం ఏం చేయాలంటే ఒక మనిషి ఒక 5 మహిళల్ని, అంటే మన ఇంటి దగ్గర మన చుట్టుపక్కల వాళ్ళకి, అలా చదువు లేని వాళ్ళకి మనం ఏం చేయాలంటే దగ్గరికి వచ్చి మన సెలవున్న రోజు అలాంటప్పుడు మనకి ఖాళీ ఉన్న టైంలో ఏదో ఒక టైంలో వాళ్ళని చదివించాలి, రాయడం చదవడం నేర్పించాలి. జో పढ़ना लिखना नहीं जानती, ఎవరైతే చదవడం రాయడం రాదో వాళ్ళకి మనకి తెలిసిన వాళ్ళకి, మన చుట్టుపక్కల వాళ్ళకి చక్కగా మనకు వచ్చిన చదువుని వాళ్ళకి చెప్పాలి. అలా చేయడం వల్ల వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది. साथ ही आप उन्हें समाज की उन प्रमुख समस्याओं के बारे में भी बताइए. మన సమాజంలో సమస్యల గురించి వాళ్ళకి తెలియజేయాలి. जिनमें आजकल की महिलाओं को संकट का सामना करना पड़ रहा है. ఈ రోజుల్లో మహిళలు చాలా కష్టాలు పడుతున్నారు కదా. ఆ కష్టాల గురించి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి జ్ఞానం నేర్పించాలి, వాళ్ళకి ఎలర్ట్గా ఉండేలా చేయాలి మనం. भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे. వీళ్ళు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. భారత్ కే రాష్ట్రపతి కే రూప్ మే ఆప్, అంటే మీరు మన దేశానికి రాష్ట్రపతి కదా, మీరు బాల మజదూరు అంటే చిన్న పిల్లల్ని పనిలో పెట్టేస్తూ ఉంటారు కదా, చైల్డ్ లేబర్గా ఉంటూ ఉంటారు కదా, వాళ్ళ యొక్క సమస్యలు మనం ఏ విధంగా తీర్చాలి, దానికి మీ సూచనలు మీ సలహాలు ఏంటి అని చెప్పి పిల్లలు అడుగుతున్నారు అబ్దుల్ కలాం గారిని. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు ఈ విధంగా. కానూన్ బాల్ మజదూరీ కరవానా ఏక అపరాధ. కానూన్ అంటే చట్టము, చట్టరీత్యా నేరం పిల్లల్ని పనిలో పెట్టడం. इस दशक के अंत तक అంటే ఈ 10 years లోపల हमें जड़ से समाप्त करने का प्रयास करना चाहिए. అంటే మనము ఈ 10 సంవత్సరాల్లో మనం ఏం చేయాలంటే ఈ బాల మజదూరిని రూపుమాపాలి అంటున్నారు. భారతీయ సంసద్ని भी సంవిధాన్ అంటే చట్టాల్లో, రూల్స్లో చూడండి, సంవిధాన్ అధినియం మే 2002 అంటే 2002 అంటాం దీన్ని, కే మాధ్యం సే 6 से 14 वर्ष అంటే 6 నుంచి 14 సంవత్సరాలు వయసు గల పిల్లలకి बच्चों के लिए शिक्षा पाने के अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया है. చూడండి नेक्स्ट, वह बहुत ज़रूरी है कि बच्चे अभिभावकों को नाश्चोरी से मुक्ति दिलाने के लिए मुहिम चलाए और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करे. అలాగే ప్రౌఢ శిక్ష అంటే 17 years దాటిన వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళు పనిచేస్తూ ఉండగానే నైట్ స్కూల్స్ అవి పెట్టి వాళ్ళని కూడా చదువుకునేలా చేయాలి, అలాంటి అవకాశాలు కూడా కల్పించాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి చదువుకునే అధికారం ఉంది, వాళ్ళు బలవంతంగా పనిలో పెట్టకూడదు, అది చట్టరీత్యా నేరము అని చెప్పి కూడా చట్టాన్ని కూడా చేశారు. ఇంకా చూడండి ఇంకేం చేశారు. इस समस्या को 30 अलग-अलग उपायों से निपटा जा सकता है. చూడండి, बच्चा स्वयं अपनी పడాయి జారీ రహనేకి రుచి దిఖాయి. అంటే పిల్లల్లో స్వయంగా ఇంట్రెస్ట్ ఉండాలి, అప్పుడు బాగా రావడానికి అవకాశం. ఎంతసేపు మనం ఫోర్స్ చేయడం కాదు, వాళ్ళు ఇంట్రెస్ట్ కలిగించాలి. नेक्स्ट, माता पिता को शिक्षित करके और बच्चों से काम लेने वाले नागरिकों में आत्मनियंत्रण की प्रकृति का विकास करके ताकि वे उन बच्चों को अपने बच्चे कैसा ही समझे. చూడండి,
ఇప్పుడు ఇలా ఏం చేయాలంటే చూడండి, బచ్చం అంటే పిల్లలకి స్వయంగా చదువు మీద ఇంట్రెస్ట్ని చూపించాలి. అలాగే మాతాపితకో తల్లిదండ్రులకి కూడా వాళ్ళ చదువు గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇంకా వాళ్ళు కూడా పిల్లలు చదివిస్తే మంచిదని చెప్పి మనం చెప్పాలి. ఇంకా కొంతమంది తప్పక పనిలోకి వెళ్తారు కదా, నీడ్ అయిన వాళ్ళు, అంటే వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళు ఎవరైతే పనిలో పెట్టుకుంటారో మాలిక్ అంటే వాళ్ళ యజమానులు, వాళ్ళు ఎలాగంటే వాళ్ళు తన పిల్లల్లా చూసుకోవాలి. అంటే వీళ్ళు పని చేస్తున్నారు కదా, వీళ్ళు జీతం ఇస్తున్నాం కదా, చచ్చడు వాళ్ళు చేస్తారులే అలా అనుకోకుండా వాళ్ళకు కూడా మానవత్వంతో తన పిల్లలుగా చూసుకుని వాళ్ళు కూడా చదువుకునే అవకాశాన్ని కలిగించాలి. ఆ పిల్లలకి ఎక్కువ పనిభారం పెంచకుండా పని చేయించుకుంటూనే వాళ్ళ మీద ఎక్కువ రుద్దకుండా వాళ్ళని చదివించడానికి ట్రై చేయాలి. బచ్చోంకో అప్నే బచ్చే జైసా హీ సమझे, వాళ్ళ పిల్లలా అనుకోవాలి. वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर వ్యాప్త है. సాంఘిక దురాచారాలు ఉన్నాయి కదా, అవి సమాజంలో ఎక్కువగా పీడిస్తూ ఉన్నాయి. పిల్లలు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. చూడండి, అయితే ఛాత్ర సముదాయ అంటే పిల్లలందరూ కలిసి 2020 అంటే 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त कराने के लिए क्या क्या कर सकता है. సాంఘిక దురాచారం రూపుమాపాలంటే పిల్లలు ఏం చేయాలి, మా యొక్క మేము ఏం చేయాలి భ్రష్టాచారం రూపుమాపడానికి అని చెప్పి అడుగుతున్నారు. అప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు ఏమనంటే చూడండి, सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है. అంటే అవి సాంఘిక దురాచార రూపుమాపాలంటే అందరం కలిసి నడుము కట్టాలి, అందరూ ఆందోళన చేపట్టాలి, అందరూ కలిసి ఒక మాట మీద ఉండి అందరికీ తెలియజేయాలి, దాన్ని ఒక ఉద్యమంలా చేయాలంటున్నారు. या आंदोलन अपने घर और विद्यालय से ही आरंभ करना होगा. ఇవి మన ఇంటి దగ్గర నుంచి మన స్కూల్స్ దగ్గర నుంచి కూడా ఆరంభం అవ్వాలి. भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं. దీన్ని 3 రకాలుగా మనం చేయొచ్చు. అది ఎలాగంటే వే హై మాత తల్లి ద్వారాగా, పిత తండ్రి ద్వారాగా, ప్రాథమిక విద్యాలయకే शिक्षक అంటే స్కూల్ టీచర్స్ ద్వారాగా. यदि ये तीनों बच्चों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाते हैं, తల్లిదండ్రులు మరియు స్కూల్లో ఉపాధ్యాయులు కూడా మానవత్వం పాఠాలు పిల్లలకి నేర్పించాలి. तो इसके बाद जीवन में शायद ही कोई उनको हिला पाएगा. చూడండి, అలా చేస్తే పిల్లల్లో కొంచెం చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. अतः हर घर में इस तरह के आंदोलन की ఆవశ్యకత అంటే ఇంటిలోనూ తర్వాత స్కూల్లోనూ సమాజంలోనూ సార్వజనిక జీవన్మే భ్రష్టాచారకు మిటా సకే. ఈ విధంగా మనం అందరం కూడా చెప్తూ ఉంటే ఏమవుతుందంటే దురాచారం ఇది దురాచారం అని వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళలో మార్పు వస్తుంది. ఆప్ సభ్య సంకల్ప లేకి ఆప్ సదైవ్ అంటే ఆల్వేస్ ఎప్పుడు కూడా సదైవ్ అంటే ఈమాన్దారీ ఏవం భ్రష్టాచార ముక్త జీవన్కి నిర్వాహ కరేంగే और दूसरों के लिए ఆదర్శవాన్ బనే రహింగే. మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే చక్కగా చెడ్డ అలవాట్లు నేర్చుకోకుండా ఉండాలి, మన పట్ల మనం ఈమాన్దారీగా ఉండాలి, అంటే సిన్సియర్గా ఉండాలి, అలాగే చెడ్డ అలవాట్లు రూపుమాపాలి. అవి ఈ విధంగా మనం ఎదుటి వాళ్ళకి ఉపకారం చేసే విధంగా ఉండాలి. అది చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ బాలక్ అంటే పిల్లలు అడుగుతున్నారు. బడే హమేషా బచ్చోं को कुछ न कुछ उपदेश देते रहते हैं. कुछ लोग कहते हैं कि अनुशासनिक रहना चाहिए, कुछ लोग कहते हैं कि पढ़ाई करनी चाहिए, तो कुछ लोग कहते हैं कि ईमानदार बनाना चाहिए, बड़ी मेहनत करनी चाहिए ఆది అంటే చెప్తున్నారు. పిల్లలు అడుగుతున్నారు. కొంతమంది అనుశాసన అంటే క్రమశిక్షణగా ఉండమంటున్నారు, కొంతమంది బాగా ఖూబ్ పడాయి బాగా చదువుకోమంటున్నారు. కుచ్ కహతే హై కొంతమంది ఏమంటున్నారు ఈమాన్దారీ అంటున్నారు, సిన్సియర్గా ఉండమంటున్నారు. కొంతమంది బడీ మెహనత్ కర్నీ చాహే బాగా హార్డ్ వర్క్ చేయమన్నారు. జైసే తో ఇన్ బాతోं का पालन करना महत्वपूर्ण है. ఇవన్నీ కూడా చాలా గొప్పవే. కింటు ఏక్ ఛాత్ర కే లియే సబ్సే మహత్వపూర్ణ గుణ క్యా హై అంటే ఒక విద్యార్థికి ఈ 4 గుణాలను ఏదైతే ముఖ్యంగా ఉండాలి అని అడుగుతున్నారు. అన్నీ ముఖ్యమే కదా. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఏం సమాధానం ఇస్తారో చూద్దాం. అబ్దుల్ కలాం
ఏక్ ఛాత్రకే లియే సబ్సే మహత్వపూర్ణ హై. అన్ని గుణాలు ఉండాలి ఒక విద్యార్థికి. ఒక విద్యార్థి కంటే విద్యార్థులు అందరిలోనూ కూడా ఉస్కి అప్నే ప్రతి ఈమాన్దారీ ఔర్ దూసరోంకే ప్రతి ఆదర్ కా గుణ్. మన పట్ల మనం ఈమాన్దారిగా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి. దూసరోంకే ప్రతి అంటే ఎదుటివారి పట్ల ఆదరం అంటే గౌరవభావం ఉండాలి. ఏ గుణ్ ఆప్కో నిస్సందేహ ఆదర్శ నాగరిక్ బనాయేంగే. ఈ గుణాలు ఉంటే తప్పకుండా ఆదర్శమైన పౌరులు అవుతారు అని చెప్తున్నారు. అంటే మన పట్ల మనం సిన్సియర్గా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, మన తప్పు దాచుకుని ఎదుటి వాళ్ళని బయట పెడుతూ ఉంటారు. అది తప్పు కదా. మన తప్పుని మనం క్షమించుకోకూడదు, ఎదుటి వాళ్ళ తప్పు క్షమించాలి. అది అలా ఉన్నప్పుడు అందరూ ఏ పిల్లలైనా సరే గొప్పవాళ్ళు అవుతారు. ఈ అంతిమ ప్రశ్న, ఇది లాస్ట్ ప్రశ్న అట. స్టూడెంట్ అడుగుతున్నాడు, చూడండి. एक छात्र के रूप में मैं विकसित भारत के आपके स्वप्न को साकार करने की दिशा में क्या कर सकता हूँ. అంటే ఒక విద్యార్థిగా మన యొక్క భారతదేశం కళలు నిజమవ్వాలంటే మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మన కళలు నిజం చేసుకోవాలంటే సప్నే దేకే విషయ సాకార్ కీజియే అని చెప్పారు. ఎవరు? అబ్దుల్ కలాం గారి. దాన్ని ఎలా మనం కళలు నిజం చేసుకోవాలని అడుగుతున్నారు. అప్పుడు చెప్తున్నారు చూడండి అబ్దుల్ కలాం గారు. చూడండి, ఏక్ ఛాత్ర హోనేకే నాతే అంటే ఒక విద్యార్థిగా ఉన్నందువల్ల, నాతే అంటే ఉన్నందువల్ల, ఆప్ జిస్ కక్షా మే భీ పढ़ते हो उसमें आगे बढ़ने के लिए खूब పరిశ్రమ కరే. నువ్వు ఏ క్లాస్ అయితే చదువుతున్నావో అందులో ప్రథమ ప్లేస్లో ఉండేలాగా, ఫస్ట్ ప్లేస్లో ఉండేలాగా కష్టపడాలి, బాగా కష్టపడాలి. अपने जीवन में पहले एक लक्ष्य बनाए. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఫిర్ ఉసే ప్రాప్త్ కర్నే కే లియే ఆ లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఆవశ్యక జ్ఞాన్ ఔర్ అనుభవ్ ప్రాప్త్ కరే. నీ లక్ష్యం నువ్వు నిరూపించుకో. నీ లక్ష్యాన్ని అందుకోవాలంటే నువ్వేం చేయాలి, దానికోసం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, దాని సరిపడ జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించుకోవాలి. బాధాబోంకే లడితే మనం బాధలు పడుతూనే ఉన్ పర్ విజయ ప్రాప్తి కరే. ఏది కూడా మనం సుఖంగా తీసుకోలేము కదమ్మా. అందుకని ఏదైనా మనం సాధించాలంటే కొంచెం కష్టం ఉంటుంది, కష్టపడాలి. నిరంతర్ ప్రయత్నశీల్ రహతే హుయే సబ్సే బడియా కామ్ కర్నే కి ఓర్ బడితే రహే. నిరంతర ప్రయత్నశీల్, ఎప్పుడు కూడా నిరంతరం అంటే ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడు మనం సక్సెస్ అవ్వగలుగుతాం. సాత్ హీ నైతిక మూల్యం కో భీ గ్రహణ్ కరే. నైతిక విలువలకి వాల్యూ ఇవ్వాలి, అవి నేర్చుకుంటూనే ఉండాలి. ఛాత్రంకో హమేషా పరిశ్రమి. స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా ఎలా ఉండాలమ్మా, పరిశ్రమి, హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. మనకి ప్రయత్నం కర్నా చాయే, హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. చుట్టికే దినోं में అంటే సెలవు రోజుల్లో छात्र गरीब और सुविधाओं के వంచిత్ బచ్చోం కో పడానే కా కామ్ కరే. అంటే మనము చదువుకుంటూనే మనకి చుట్టి అంటే సెలవు రోజుల్లో ఎవరికైతే చదువుకునే అవకాశం ఉండదో వాళ్ళని మనం చదివించాలి. और हमें अपने जीवन में एक उद्देश्य के रूप में ले. దాన్ని మన లైఫ్లో ఒక హ్యాబిట్గా పెట్టుకోవాలి. మనం ఖచ్చితంగా ఎవరో ఒకరు చదివించాలి, మనం ఇలా చేయాలని మనం అనుకోవాలి. ఛాత్ర అధిక్ సే అధిక్ పౌదే లగాయే. పిల్లలు ఎక్కువ మొక్కల్ని నాటాలి. మొక్కలు నాటితే కూడా చాలా ఉపయోగం, అంటే అవి కాయలు కాస్తాయి, అందరికీ ఉపయోగపడతాయి. ఇస్సే పర్యావరణకు సంతులిత్ బనే. పర్యావరణం కూడా మంచిగా ఉంటుంది, చల్లగాలులు ఉంటాయి, మంచిగా ఉంటుంది. రతే మే సహాయత మిలేంగి. మొక్కలు ఎక్కువగా ఉంటే పర్యావరణం బాగుంటుంది. హమారేకే कार्य ये कार्य न केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और समृद्धि के पद पर ले जाएंगे. మన రాష్ట్రం అభివృద్ధి అవ్వడానికి, అభివృద్ధి పదంలో నడవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు అబ్దుల్ కలాం గారు. చూడండి, ఇందులో మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. చూడండి, టెస్టివల్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. సంబార్ హమ్ హోంగే కామయాబ్ ఏపీజే అబ్దుల్ కలాం. చూడండి, అంటే సక్సెస్ఫుల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారు. क्वेश्चंस ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. निरक्षरों को साक्षर बनाने के लिए सरकार द्वारा क्या क्या कदम उठाए जा रहे हैं. నిరక్షరం అంటే అక్షరాలు చదువు రాని వాళ్ళకి చదువు నేర్పించాలి అంటే ప్రభుత్వం ద్వారాగా ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే एक छात्र में कौन कौन से महत्वपूर्ण गुण होने चाहिए. ఒక విద్యార్థికి ఇలాంటి महत्वपूर्ण లక్షణాలు ఉండాలి. థర్డ్ క్వశ్చన్, एक छात्र के रूप में
विकसित भारत के स्वप्न के साकार करने के लिए हमें क्या क्या करनी चाहिए. एक छात्र के रूप में ఒక విద్యార్థిగా ఉంటూనే అభివృద్ధి భారతదేశ అభివృద్ధి పొందాలి అంటే మనము మన కళలు నిజం చేసుకోవాలంటే మనము ఎలాంటి పనులు చేయాలి. అలాగే భారత్కు భ్రష్టాచార సే ముక్త कराने में చెడ్డ ఆచారాలు దురాచారాలు సాంఘిక దురాచారాలని ముక్త कराने में రూపుమాపాలి అంటే छात्रों का స్టూడెంట్స్ क्या योगदान हो सकता है, ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి, ఏ విధమైన వర్క్ చేయాలి అని చెప్పి ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లాగే టెన్సీ థామస్ గురించి కూడా చెప్పుకుందాము, జాగ్రత్తగా వినండి. టెన్సీ థామస్ ఈమె అగ్నిపుత్రుడు అని పేరు ఉంది ఈమె గురించి కూడా చెప్పుకుందాం. చూడండి. बड़ी मुश्किल से मुझे टेंसी थॉमस का साक्षात्कार करने का मौका मिला था. అంటే స్టూడెంట్స్ చెప్తున్నారు, ఇండియా టుడే వాళ్ళు ఏమనంటే చాలా కష్టం మీద ఈ టెన్సీ థామస్ యొక్క ఇంటర్వ్యూ దొరికింది. అది ఎలాగంటే మై సుబహ్ చూడండి చెప్పాతని చెప్తున్నాడు. మై సుబహ్ ही हैदराबाद के डिफेंस क्वार्टर में स्थित उनके घर पहुंच गई. డిఫెన్స్లో ఈమె వర్క్ చేస్తారు అంచేత డిఫెన్స్ క్వార్టర్స్లో ఈమె ఉన్నారు టెన్సీ థామస్. జైసే హీ గర్కి ఘంటీ బజాయి అంటే కాలింగ్ బెల్ కొట్టారు. జరీదార్ సాడీ సే भारतीय संस्कृति की चाप लिए टेंसी जी ने मेरा मुस्कुराकर स्वागत किया. జరీ చీర కట్టుకుని ఉన్నారు, ఆమె డోర్ తీశారు, తీయగానే భారతీయ సంస్కృతికి ప్రతిరూపంలాగా ఆమె చిరునవ్వుతో స్వాగతం చెప్పారు. మై పహలీ హీ నజర్ మే ఉన్కి సాదగీకి ప్రశంసక్ బన్ గయి. ఆమె యొక్క సింపుల్సిటీ, ఆమె అంత గొప్ప మహిళ అయినా కూడా ఆమె యొక్క సింపుల్సిటీకి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు వీళ్ళు. నెక్స్ట్ చూడండి. घर में देखा तो పురస్కారం और सम्मानों का भंडार पड़ा. ఇంట్లో చూసినట్లయితే గిఫ్ట్లతో, పురస్కారాలు, బహుమతులతో, సన్మానాలతో నిండి ఉంది. అది బండారంలా ఉందన్నమాట. అంటే దాంతో ఒక పెద్ద ఏమంటాము నిధిలా ఉందన్నమాట. కింటు ఇస్మే భీ విశేషత హాతీవాలా స్మారక్ అంటే మావటివాడు ఏనుగుని నడుపుతూ ఉంటాడు కదా, అది ఆ మావటివాడి బొమ్మ. जो उनकी इंजीनियरिंग की पढ़ाई के कॉलेज में की ओर से दिया गया. ఇంజనీరింగ్ ఆమె చదువుతున్నప్పుడు ఆమెకి కాలేజీ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు. ఉనికి శిక్షా దీక్ష కేరళ స్థిత్ అలప్పుజా మే హుయి. ఈమె యొక్క చదువు అంతా కూడా కేరళలో ఉన్న అలప్పుజా అనే ప్రాంతంలో జరిగింది. యహీ పర్ ఉన్కా జన్మ హువా తా. కేరళలోని అలప్పుజాలో ఈమె పుట్టింది, అక్కడేమో చదువుకుంది. రక్షా అనుసంధాన్ और विज्ञान को पुरुषों को क्षेत्र माना जाता है. అంటే మిలిటరీ, తర్వాత పోలీస్, ఇలాంటివన్నీ కూడాను ఎలాంటివంటే పురుషులు చేసే పనులు అవి స్త్రీలు చేసే పనులు కాదు, చేయలేరు అని అంటూ ఉంటారు. మగర్ टेंसी थॉमस ने अपनी मेहनत, लगन और दृढ़ निश्चय से पुरुष वर्चस्व वाले क्षेत्र में सफलता के नए शिखर తైకియే. చూడండి, ఆమె పురుషులు చేసేటువంటి ఈ పనులు అయినప్పటికీ కూడా తాను కూడా స్త్రీ అయినా కూడాను కరెక్ట్గా ఆమె చేసి తాను నేను అని నిరూపించింది. మహిళలు కూడా ఇందులో తక్కువ కాదు అని ఈ యొక్క ఈ పోలీసు విధానంలో కూడా అంతరిక్షయాత్రలో కూడా ఈమె చక్కకుండా చేయగలదు అని నిరూపించింది. పురుషులకేమి తక్కువ కాదని ప్రూవ్ చేసింది. ఆమె ఎలాగా మెహనత్ అంటే హార్డ్ వర్క్ తోటి, ఎలాగనంటే కాన్సన్ట్రేషన్ తోటి, దృఢ నిశ్చయం, ఖచ్చితంగా అవ్వాలి, ఖచ్చితంగా చేయాలి, ఇది చదవగలగాలి అని ఆమె పురుషులకు ధీటుగా ఆమె చాలా కష్టపడి సక్సెస్ని సాధించింది. థామస్ రక్షా అనుసంధాన్ और विकास संगठन DRDO के అగ్నిపాంచ్ కార్యక్రమంకి నిర్దేశక్ బని. అగ్నిపాంచ్ అనేటువంటి కార్యక్రమంలో ఆమె నిర్దేశించబడింది. उन्होंने देश के किसी मिसाइल प्रोजेक्ट की पहली महिला प्रमुख बनने का गौरव प्राप्त किया. ఈ మిజైల్ ప్రాజెక్టులో ఎన్నుకున్న మొదటి మహిళ ఈమె. ఆ యొక్క క్రెడిట్ ఈమెకే దక్కుతుంది, ఆ గొప్పతనం ఈమెదే, టెన్సీ థామస్దే. చలియే ఉన్హీ సే ఉన్కే బారే మే జాన్తే హై. నడవండి ఆమెతో మాట్లాడదాం, ఆమెతో ఇంటర్వ్యూ చేద్దాము, ఆమె యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం, ఆమె ఏం చెప్తారో విందాం.
చూడండి, సాక్షాత్కారకర్త అంటారు. అంటే క్వశ్చన్స్ అడగడానికి వెళ్ళారు కదా ఇండియా టుడే వాళ్ళు ఏమంటారో చూద్దాం. आप अपने आरंभिक जीवन के बारे में क्या बता सकती है? మీ స్టార్టింగ్, మీ జీవితం ఎలా స్టార్ట్ అయిందండి, మీరు ఎలా సక్సెస్ సాధించారు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. టెస్సీ థామస్ చెప్తున్నారు ఏమనంటే, ముझे बचपन से ही कुछ अलग करने की చాహతి. నాకు చిన్నప్పుడు వేరేలాగా కోరికలు ఉండేవి. మై అంతరిక్షకే సప్నే దేఖ్తీ థీ. అంతరిక్షం యొక్క స్వప్నాన్ని చూశాను, కలలో కనిపించింది నాకు. यही कारण रहा कि मैंने गणित और विज्ञान विषय को अपने तन मन में బసా లియా. చూడండి, అందుకని సైంటిస్ట్ అవ్వాలి అనుకున్నాను. తర్వాత నాకు మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి మ్యాథ్స్ అండ్ సైన్స్లో నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. మనస్ఫూర్తిగా, మనసులో శారీరకంగా కూడా చాలా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ సాధించాను. इसमें मेरी पाठशाला अलग पूजा और अध्यापकों का बहुत बड़ा योगदान रहा. అలప్పూజ అంటే నీ పుట్టినటువంటి ఊళ్ళో నేను చదువుకున్న స్కూల్లో టీచర్స్, అధ్యాపకులు నాకు చాలా చాలా హెల్ప్ చేశారు. అధ్యాపకంకే సహయోగ్ ఔర్ సచ్చి లగన్ సే. అధ్యాపకుల యొక్క హెల్ప్ వల్ల, నిజంగా నేను కాన్సన్ట్రేషన్తో చేయడం వల్ల సఫలతాకి బులందియోం కా ప్రాప్తి కియా జా సక్తా హై. సక్సెస్ నేను సాధించగలిగాను, సక్సెస్ పొందాను. ఎలాగా? ఆమె యొక్క హార్డ్ వర్క్ తోటి, కాన్సన్ట్రేషన్ తోటి, అలాగే టీచర్స్ యొక్క హెల్ప్ తోటి ఆమె సక్సెస్ని సాధించాలని సగర్వంగా చెప్పుకుంటున్నారు. సాక్షాత్కారకర్త అడుగుతున్నారు, జబ్ కభీ కోయి ఆప్కో భారత్ కి ప్రథమ మిజైల్ ఉమెన్ ఔర్ అగ్నిపుత్రి कहते हैं तो आपको कैसा लगता है? చూడండి ఏమంటున్నారంటే, మీకు ఒక్కసారి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రథమ మిజైల్ ఉమెన్ అని, అగ్నిపుత్రి అని మిమ్మల్ని పిలిచారు కదా, అలా గౌరవించారు కదా, ఆ సందర్భంలో మీకు ఏమనిపించింది? తో ఆప్కో కైసా లగ్తా హై, మీ మనసుకు ఏమనిపించింది అని అడుగుతున్నారు. అప్పుడు టెస్సీ థామస్ చెప్తున్నారు, చూడండి, ముझे బేహద్ ఖుషీ హోతీ హై. బేహద్, హద్కి బేహద్ ఆపోజిట్. ముझे అంటే నాకు, బేహద్ అంటే అంతు లేనంత, హద్దు లేనంత, ఖుషీ హోతీ హై ఆనందం వచ్చింది. నా ఆనందానికి హద్దు లేవని చెప్తున్నారు. మేరే పాస్ బయాన్ కర్నే కే లియే కోయి శబ్ద్ నహీ హై. నేను చెప్పడానికి నా దగ్గర వర్డ్స్ లేవు, నా నోట మాట రాలేదు అంటున్నారు. 1985 ఈమె DRDO ద్వారా దేశభర్కే 10 యువ వైజ్ఞానికోంకో చునా గయా. దేశంలోని ఒక 10 మంది గొప్ప సైంటిస్టులని సెలెక్ట్ చేశారు. ఆ సందర్భంలో ఉస్మే మేరా నామ్ భీ థా. ఆ 1985లో DRDOలో సెలెక్ట్ చేసిన సైంటిస్టుల్లో 10 మందిలోనూ దేశం మొత్తం మీద 10 మందిని సెలెక్ట్ చేశారు. అందులో ఈమె పేరు కూడా ఉంది. మేరా నామ్ భీ థా అని చెప్తున్నారు టెస్సీ థామస్. ఉస్ దిన్ మేరీ ఖుషీకి కోయి సీమ నహీ హై. ఆ రోజున ఆనందానికి హద్దు లేవు. మానో మేరే సప్నోం కో పంక్ మిల్ గయే థే. నా యొక్క కలలకి రెక్కలు వచ్చాయంటుంది. मैंने अग्नि मिसाइल के अभियान से जुड़कर जो आनंद प्राप्त किया वह सदा याद रहेगा. చూడండి, మిజైల్ ఉమెన్గా గుర్తింపు పొందినప్పుడు నేను చాలా చాలా ఆనందపడ్డాను, నా ఆనందానికి హద్దులు లేవు అని చెప్పి చెప్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పేజ్ టర్న్ చేయండి. చూడండి, ఈసారి సాక్షాత్కారకర్త అడుగుతున్నారు ఏమనంటే, ఆప్ అప్నా ఆదర్శ కిసే మాన్తీ హై అని అడుగుతున్నారు. మీకు ఆదర్శం ఎవరండి అని అడుగుతున్నారు. టెస్సీ థామస్ చెప్తున్నారు, आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक नाम गूंजता है, APJ अब्दुल कलाम. చూడండి, హమారే ఈ రోజున మన దేశంలో అంతరిక్ష విజ్ఞానం గురించి, మిజైల్ గురించి ఆ మాట వచ్చింది అంటే ప్రతి వాళ్ళ మస్తిష్కంలో, ప్రతి వాళ్ళ ఆలోచనలోనూ ఎవరి పేరు గుర్తుకొస్తుంది అనగానే APJ అబ్దుల్ కలాం అని చెప్తోంది. మనకు కూడా APJ అబ్దుల్ కలాంగా తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఆయన పేరు అందరూ విని ఉన్నారు. సత్య అర్థం మే దేశ్కే హీ నహీ. నిజంగా చెప్పాలంటే ఆయన మన దేశానికే కాదు, బల్కి పూరి దునియాకి ఆదర్శ హై. ప్రపంచానికి ఆయన గొప్ప ఆదర్శవంతుడు. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी है. మానచిత్ర అంటే మ్యాప్,
మన ప్రపంచ పటంలో భారతదేశానికి ఒక స్థానం ఉంది అంటే ఉన్కెలియే అంటే ప్రపంచ పటంలో మన దేశం పేరు మారుమోగుతుంది అని అంటే దానికి గొప్పతనం తెచ్చింది ఎవరంటే అబ్దుల్ కలాం గారు. అందుకని మన భారతీయులందరం కూడా ఆయనకి రుణపడి ఉండాలి అని ఎవరు చెప్తున్నారు? టేసీ థామస్ గారు. మై గర్వకే సాత్ కహనా చాతీ హూ, నీ గర్వంతో చెప్తున్నాను కి వే మేరే గురువు హై, ఆయన నా యొక్క గురువు గారు. డిఆర్డిఓలో ఆయన गुरु घर అనమాట. మే టెసీ థామస్ ఏపీజే అబ్దుల్ కలాం కే నేతృత్వం మే కామ్ కర్ చుకీ హై. డిఆర్డిఓలో ఆమె వర్క్ చేశారంటే అబ్దుల్ కలాం గారి నాయకత్వంలో చేశారు. ఉన్హోనే హీ ముझे ప్రేరణ కే అగ్నిపంఖ్ దియే హై. ఆయన యొక్క ప్రేరణతోనే ఆమె అగ్నిపంఖ్ వచ్చింది. అగ్నిపుత్రుడు అనే పేరు కూడా వచ్చింది కదా, అందుకని. వే మహాన్ తే, వే అంటే అబ్దుల్ కలాం గారు మహాన్ తే గొప్ప మహానుభావులుగా ఉన్నారు. మహాన్ హై మహానుభావులుగానే ఉంటూ ఉన్నారు. మరి మహాన్ రహింగే మహానుభావులుగానే ఉంటారు. చూడండి, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మూట్లోనూ కూడా ఉండేవారు, ఉంటున్నారు, ఉంటారు అని చెప్పింది. ఉన్కి నేతృత్వ క్షమత బేమిసాల్ హై. బేమిసాల్ అంటే సాటి లేనిది. చూడండి, ఉన్కి నేతృత్వం, ఉన్కి మీన్స్ అక్కడ ఎవరు? అబ్దుల్ కలాం గారు. నేతృత్వం అంటే నాయకత్వము, అండ్ క్షమత ఆయన యొక్క క్షమాగుణము. బేమిసాల్ హై సాటి ఎవరు లేరు, ఆయనకు ఆయనే సాటి. ఉన్హే మై అపనా ఆదర్శ మాన్నే మే గర్వ్ అనుభవ్ కర్తీ హూ. నేను ఆయన్ని అబ్దుల్ కలాం గారు ఆదర్శంగా చెప్తున్నాను అని అంటే అది నా యొక్క గర్వకారణం ఆ పేరు చెప్పడానికి. చూడండి, ఇప్పుడు సాక్షాత్కారకర్త అంటున్నారు అని అంటే బచ్చోంకో ఆప్ క్యా సుజావ్ దానా చాతీ హై. పిల్లలకి మీరు ఏమని సలహా ఇస్తారు, ఏం సలహాలు సూచనలు ఇస్తారు అని అడుగుతుంటే టేసీ థామస్ గారు చెప్తున్నారు ఏమనంటే బచ్చం సే మై యహీ కహనా చాతీ హూ. పిల్లలకి నేను చెప్తున్నాను ఏంటంటే వే జో భీ పడే ధ్యాన్ సే పడే. మీరు ఏదైతే చదువుతారో అది ధ్యాన్ సే కాన్సన్ట్రేషన్తో చదవండి. మెహనత్ కరే హార్డ్ వర్క్ చేయండి. లక్ష్య ప్రాప్తి కర్నే తక్ రూకే నహి. మీరు అనుకుని సాధించే వరకు రుకే నహి ఆగకండి. రుకన అంటే ఆగడం. రుకే నహి ఆగకండి. ఇన్ని కష్టాలు వచ్చినా సరే చాలే బాబా అనుకోవద్దు. మీరు అనుకుని సాధించే వరకు ఆగద్దు, మీ ప్రయత్నం కొనసాగించండి అంటోంది. జో ఉన్హే పసంద్ హై ఉస్మే అప్నా జీ జాన్ లాగాది. నీకు ఏదైతే నచ్చుతుందో దాని మీద మనసు కాన్సన్ట్రేషన్తో చెయ్యి. కమర్ కస్కర్ తయారీ కరే, ఇది ముహావరా. కమర్ కస్కర్ తయారీ కరే, దేనికైనా రెడీగా ఉండేలాగా రెడీ అవ్వండి. సఫలత అవశ్య ఉనికే కదం చూమేగి. సక్సెస్ మీ పాదాల చెంతకి వస్తుంది అని చెప్పింది. ఈ మాటలు గోల్డెన్ వర్డ్స్ అన్నమాట. ఇవి మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. చూడండి ఎంత ఇంపార్టెంట్ వర్డ్స్. కమర్ కస్కర్ తయారీ కరే, ఇది ముహావరా, ఇది ఒక బిట్ మీకు. సఫలత అవశ్య ఉనికి కదం చుమేగి. అపని ఇగో జీ జాన్ లగాదే, మనసు లగ్నం చేయడం. చూసారా? మెహనత్ కరే, చూడండి జో భీ పడే ధ్యాన్ సే పడే మెహనత్ కరే లక్ష్య ప్రాప్తి కర్నే తక్ రుకే నహి. ఇదంతా కూడా ఈ 3 లైన్స్ కూడా మీరు బై హార్ట్ చేసేయండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి, చాలా గోల్డెన్ వర్డ్స్ అనమాట ఇవి. టేసీ థామస్ మనకి ఇచ్చిన సుజావ్ ఏంటంటే గోల్డెన్ వర్డ్. ఇది ఒక క్వశ్చన్ కూడా ఉంది మనకి. బచ్చోं के लिए టేసీ థామస్ కా సందేశ్ క్యా హై అంటే ఇదే మనం చెప్పుకోవచ్చు. చూసారా? అలాగే టేసీ థామస్కు అగ్నిపుత్రిక ఉపనామం క్యోం దియా గయా హోగా అన్నవి ఈ క్వశ్చన్స్ మనం చదువుకుని దాన్ని బట్టి మనం ఆన్సర్స్ కూడా రాసుకోవాలి. టెక్స్ట్ బుక్ రీడింగ్ బాగా ఇంపార్టెంట్. అండ్ చూడండి అర్థగ్రాహ్యత ప్రతిక్రియకు వచ్చేసుకోండి. प्रश्न के बाद एपीजे अब्दुल कलाम जैसे कुछ और महापुरुषों के नाम बताइए. एपीजे अब्दुल कलाम और टेसी थॉमस में आपको सबसे अच्छी बात कौन सी लगी और क्यों. అంటే టేసీ థామస్ అబ్దుల్ కలాం గారు వాళ్ళు చెప్పిన మాటల్లో మీకు ఏదైతే నచ్చింది. అలాగే పాట పడి అభ్యాస్ కారీ కీజియే, పాఠాన్ని చదవాలి, మనం ప్రాక్టీస్ చేయాలి. ఏపీజే అబ్దుల్ కలాం కా సాక్షాత్కార్ కిస్నే లియా. ఏపీజే అబ్దుల్ కలాంని ఎవరు సాక్షాత్కారం చేశారు, ఎవరు ఆయన్ని క్వశ్చన్స్ అడిగారు. అలాగే టేసీ థామస్ కా సాక్షాత్కార్ కిస్నే లియా. అలాగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చూసుకోవాలి. एपीजे अब्दुल कलाम ने बाल मजदूरी को समाप्त करने के लिए क्या उपाय बताइए. टेसी थॉमस की स्कूल पढ़ाई कहाँ हुई, उन्हें किन विषयों में. इन टेस्ट क्वेश्चंस आंसर्स. निरक्षरों को साक्षर बनाने के लिए सरकार द्वारा क्या क्या कदम उठाए जा रहे हैं. నిరక్షరాస్యుల నుంచి అక్షరాస్యులుగా మార్చాలంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం వాళ్ళు చేపడుతున్నారు. నిరక్షरों को साक्षर बनाने के लिए सरकार द्वारा ये कदम उठाए जा रहे हैं. ఈ స్టెప్స్ తీసుకుంటున్నారు. అవి ఏంటంటే
6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने का अधिकार मौलिक अधिकार बना गया है। लाइक अभिभावकों को नाशकोरी से मुक्ति दिलाने के लिए अभियान चला है. అంటే 6 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ లోపు పిల్లలు తప్పనిసరిగా చదువుకోవాలనేటువంటి అధికారాన్ని కల్పించారు. అలాగే కొంతమంది పెట్టుబడిదారులు, కొంతమంది జమీందారీ వ్యవస్థ వాళ్ళు చాలామందిని చిన్ని పిల్లల్ని పనిలో పెట్టుకుని వాళ్ళ మీద సానుభూతి చూపించకుండా వీళ్ళు వర్కర్స్ లాగా తయారు చేస్తున్నారు. వాళ్ళు చదువుకునే అవకాశం ఇవ్వట్లేదు. అంటే వాళ్ళ దగ్గర నుంచి ముక్తి ఇవ్వాలి. అలాగే ప్రౌఢ శిక్షా కేంద్ర చలాకర్ ఉన్हें సాక్షర बनाया జరా है. ప్రౌఢ శిక్ష అంటే టీనేజ్ పిల్లలు, అంటే 14 to 17 ఇంకా ఎక్కువ పిల్లలు. వాళ్ళు ఎలాగంటే వాళ్ళకు కూడా చదువుకునే అవకాశాలు కల్పించాలి. అంటే వాళ్ళు తప్పనిసరి బస్సులో పనులు చేస్తున్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే చదువుకునే అవకాశాన్ని నాట్ స్కూల్స్ అవి పెట్టి వాళ్ళు చదువుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వం వాళ్ళు చేపడుతున్నారు. ఇంకా చూడండి, उम्र के अनुसार बच्चों को या प्रौढ़ों को परीक्षाएं लिखने की सुविधा दी जा रही है. అంటే ఏజ్ని బట్టి వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయాలి అని చెప్పి అలాంటి సౌకర్యాన్ని కూడా కల్పించాలంటున్నారు. अक्षर दीप्ति सांस्कृतिक कार्यक्रम भाषणों के द्वारा साक्षरता का महत्व बनाया జరా హై. అక్షర దీప్తి అనే కార్యక్రమాన్ని చేపట్టి అందులో కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే స్పీచెస్ అలాంటి వాటిలో కూడా వాళ్ళకి అవకాశాన్ని కల్పించే విధంగా చేపట్టాలని చెప్పి ప్రభుత్వం వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలని చేపడుతున్నారు. చూడండి, ఇంకో క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏక్ ఛాత్రమే కౌన్ కౌన్ సి మహత్వపూర్ణ గుణం హోనీ చాహియే. ఒక స్టూడెంట్లో ఇలాంటి గుణాలు, గొప్ప గుణాలు ఉండాలి. అంటే एक छात्र में अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर गुण होनी जैसे महत्वपूर्ण गुण होने चाहिए. చూడండి, ఒక విద్యార్థులు ఎలా ఉండాలట, అపనే ప్రతి తన పట్ల తను సిన్సియర్గా ఉండాలి. దోసరంకి ప్రతి ఎదుటి వాళ్ళ పట్ల లేకంటే జాలి దయా గుణాలు చూపించాలి. అలాగే అనుశాసనగా పాలన కర్నా చాహియే, క్రమశిక్షణ పాటించాలి. పడాయి మే నిరంతర ప్రయత్నశీల్ రహనా చాహియే. చదువు ఎప్పుడు కూడా చదువు కార్యక్రమాలు చేపడుతూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి. ఓకే, ఇలాంటి గుణాలు ఉంటే వాళ్ళు తప్పకుండా గొప్ప విద్యార్థులు అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, एक छात्र के रूप में विकसित भारत के स्वप्न को साकार करने के लिए हमें क्या क्या करना चाहिए. ఒక స్టూడెంట్ మనం అభివృద్ధి పొందిన ఈ భారతదేశానికి వాళ్ళ స్వప్నం సాకారం అవ్వాలంటే ఏం చేయాలి, ఒక స్టూడెంట్గా మన యొక్క బాధ్యత ఏంటి అని. అలాగే एक छात्र के रूप में आप विकसित भारत के स्वप्न को साकार करने के लिए क्या योगदान दे सकते हैं. అంటే కూడా ఇది అది ఒకటే, అంటే ఇది ఇలా ఇచ్చిన మనం అదే క్వశ్చన్ ఆన్సర్ అర్థం చేసుకుని రాయాలి. ఆగే बढ़ने के लिए खूब పరిశ్రమ करना चाहिए. ఇంకా మనం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలంటే खूब పరిశ్రమ करना चाहिए, బాగా కష్టపడాలి. అలాగే జీవన్ మే ఏక్ లక్ష్య बनाना चाहिए. లైఫ్లో ఒక లక్ష్యాన్ని, ఒక గోల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని బట్టి మనము ఓసే ప్రాప్తి करने के लिए ఆ గోల్ అచీవ్ అవ్వడానికి మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. దాని మీద మన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండాలి. అట్లాగే చూడండి, ఇంకా ఏం చేయాలో, నైతిక మూల్యంగా చూడండి, నైతిక మూల్యంకు भी గ్రహణ करना चाहिए. నైతిక విలువలని, మానవత్వ విలువలని కాపాడాలి, తెలుసుకోవాలి. బాధాओं से लड़ते हुए उन पर విజయ ప్రాప్తి करना चाहिए. మనం బాధల్లో పడుతూ ఉన్నప్పటికీ కూడాను అందులో విజయం సాధించడానికి ట్రై చేయాలి. ఛాత్రం को నిరంతర ప్రయత్నశీल होने चाहिए. స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా నిరంతర ప్రయత్నం చేస్తూ ఉండాలి. छुट्टी के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों को पढ़ाने का काम करने चाहिए. మన సెలవు రోజుల్లో ఏం చేయాలట, గరీబ్ పేద పిల్లలకి అవకాశం, చదువుకునే అవకాశం లేని పిల్లలకి మనం ఏం చేయాలంటే వాళ్ళు చదువుకునే అవకాశాన్ని మనం కల్పించాలి. నెక్స్ట్, భారత్కు భ్రష్టాచారకు ముక్త कराने में, భారతదేశంలో భ్రష్టాచారం అంటే దురాచారాలని నుంచి ముక్తి పొందడం కోసమని విద్యార్థుల్ని ఛాత్రంకు క్యా యోగదాన్ దే సక్తా హై. విద్యార్థులు ఎలాంటి వర్క్ చేయాలి. हर छात्रों को माता पिता तथा प्राथमिक विद्यालय के शिक्षकों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाना चाहिए. చూడండి, పిల్లలు తల్లిదండ్రుల నుంచి విద్యాలయాలు అంటే స్కూల్లో టీచర్స్ ద్వారాగా మనము ఈ యొక్క మంచి బుద్ధులు నేర్చుకోవాలి. छात्र संकल्प कर लेना चाहिए. మనం ఇది ఏమైనా సంకల్పించుకోవాలి ఏంటంటే कि सदैव ईमानदार एवं भ्रष्टाचार मुक्त जीवन को जीवित कराना चाहिए. చూడండి,
మనము భ్రష్టాచారాలు అంటే దురాచారాలు రూపుమాపే విధంగా మనము మన బిహేవియర్ ఉండాలి ఎల్లప్పుడూ కూడాను అని ఈ విషయాలన్నీ కూడా మనము తల్లిదండ్రుల నుంచి అలాగే స్కూల్ టీచర్స్ ద్వారాగాను మనం పెద్దవాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. చూడండి, బచ్చోं के लिए टेसी థామస్ का సందేశ్ క్యా హై. పిల్లలకి టేసీ థామస్ ఇచ్చిన సందేశం ఏంటి? మంచి సందేశాన్ని ఇచ్చిందండి టేసీ థామస్. లెస్లో కూడా చెప్పుకున్నాము, జాగ్రత్తగా చూడండి. टेसी थॉमस बच्चों को यह संदेश देती है कि जो भी पढ़े ध्यान से पढ़े. మీరు ఏదైతే చదువుతారో కాన్సన్ట్రేషన్తో చదవండి, మెహనత్ కరే, హార్డ్ వర్క్ చేయండి, లక్ష్య ప్రాప్తి కర్నే తక్ రుకే నహి అంటారు. చూడండి, లక్ష్యాన్ని ప్రాప్తించే వరకు మనం అనుకుని సాధించే వరకు కూడాను రుకే నహి ఆగద్దు. జో పసంద్ హై ఉస్మే అప్నా జీ జాన్ లాగాదే. మనకి ఏదైతే ఇష్టమో దాని మీద మనసు లగ్నం చేసి చదవండి. కమర్ కస్కర్ తయారు కరే, ఇది ముహావరా. కమర్ కస్కర్ నా అంటే తయారీ కన్నా. చూడండి, దేనికైనా సరే రెడీగా ఉండాలి, అయ్యే వరకు నడుము కట్టాలి అని అర్థం అనమాట. చూడండి, ఇంకా ఏముంది ఇక్కడ, సఫలత అవశ్య ఉన్కే కదం చూమేకి, సక్సెస్ మీ పాదాల చెంతకు వస్తుంది అని చెప్తోంది టీసీ థామస్. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు తప్పనిసరిగా చదవాలి. చూడండి, टेसी थॉमस को अग्निपुत्री का उपनाम क्यों दिया गया होगा? टेसी थॉमस अग्निपुत्री అని అన్నారు ఎందుకు? థామస్ రక్షా అనుసంధాन और विकास संगठन DRDO के अग्नि कार्यक्रम की निर्देशक बनी. DRDO ఏమని సెలెక్ట్ చేశారు? उन्होंने देश के किसी मिसाइल प्रोजेक्ट की पहली महिला प्रमुख बनने का गौरव प्राप्त किया. మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ ఈ మిజైల్ ప్రాజెక్ట్లో ఎన్నుకున్న ఫస్ట్ మహిళ అనమాట. ఇది చాలా గొప్ప విషయం కదా. ఇంకా చూడండి, और मिसाइल के अभियान की सफलता के कारण उसे अग्निपुत्री का उपनाम दिया गया होगा. మిజైల్ ఉమెన్గా ఈమెని సెలెక్ట్ చేసుకున్నారు, అందులో సక్సెస్ పొందింది కాబట్టి ఈమెని అగ్నిపుత్రి అటువంటి ఉపనామని బిరుదును కూడా ఇచ్చారు. చూసారా, చాలా చాలా గొప్ప మహిళ टेसी थॉमस, మనందరికీ కూడా ఆదర్శం. చూడండి, ఏపీజే అబ్దుల్ కలాం జైసే కుచ్ और మహాపురుషోं के नाम बताइए. చూడండి, ఏపీజే అబ్దుల్ కలాం లాగా ఇంకొంతమంది గొప్ప పురుషుల గురించి చెప్పమంటున్నారు. కొంతమంది పేర్లు చెప్పచ్చు మీరు. డాక్టర్ సర్ సివి రామన్, అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కామరాజ్ నాడార్, అలాగే జగదీష్ చంద్రబోసు, అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఇంకా నెహ్రూ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మహాత్మా గాంధీ ఆది మహాపురుషులే. కూడా గొప్ప గొప్ప లీడర్స్ అనమాట, నాయకులు. ఏపీజే అబ్దుల్ కలాం ने टेसी थॉमस में आपको सबसे अच्छी बात कौन सी लगी और क्यों? చూడండి, ఏపీజే అబ్దుల్ కలాం నుంచి టెసీ థామస్ వాళ్ళిద్దరిలోనూ మనకి ఏ మాటలు నచ్చాయి? చూడండి, ఏపీజే అబ్దుల్ కలాం में प्रतिभा, परिश्रम और लगन आदि बातें मुझे बहुत अच्छी लगी. అవన్నీ కూడా మనకు చాలా మంచిగా ఉన్నాయి. क्योंकि ఎందుకంటే చూడండి, इन्हीं माध्यम से ही सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं. అంటే ప్రపంచంలో మనుషులకి అసంభవమైందంటూ ఏదీ లేదు. మెయిన్ కాన్సన్ట్రేషన్ అయితే ఉండాలని చెప్తున్నారు. टेसी थॉमस में मुझे मेहनत, लगन और दृढ़ निश्चय आदि बातें बहुत अच्छी लगी. ఈమె ఏం చెప్పింది మనకి కూడాను, మెహనత్ అంటే హార్డ్ వర్క్ చేయమంది, లగన్ కాన్సన్ట్రేషన్ చేయమంది, దృఢ నిశ్చయం ఆ మంచి కృత నిశ్చయం గట్టి నిశ్చయాన్ని పెట్టుకోవాలన్నమాట. బహుత్ అచ్చి లగి, ఇవే మనకి చాలా లైఫ్లో నేర్చుకోవాల్సిన గుణాలు. క్యూంకి उन्होंने के द्वारा पुरुष वर्चस्व वाले क्षेत्रों में सफलता के नए शिखर तय किए हैं. వాటి ద్వారాగా గొప్ప గొప్ప మంచి పదవులు చేపట్టడం జరిగింది ఆమె కూడా. పాఠ పడి అభ్యాస్ కార్య కీజియట. ఏపీజే అబ్దుల్ కలాం కా సాక్షాత్కార్ కిస్నే లియా, ఎవరు తీసుకున్నారు? రాష్ట్రపతి కార్యాలయ కే దౌరాన్ కుచ్ ఛాత్రం నే ఏపీజే అబ్దుల్ కలాం కా సాక్షాత్కార్ లియా థా. అంటే చూడండి, రాష్ట్రపతి కార్యాలయంలో ఆయన రాష్ట్రపతిగా ఉండగా కొంతమంది స్టూడెంట్స్ ఆయన దగ్గరికి వచ్చి అబ్దుల్ కలాం ద్వారాగా ఇంటర్వ్యూ తీసుకున్నారు. దాన్ని సాక్షాత్కారం అంటారు. చూసారా, टेसी थॉमस का साक्षात्कार किसने लिया? टेसी थॉमसని ఎవరు ఇంటర్వ్యూ చేశారు అంటే, टेसी थॉमस का साक्षात्कार इंडिया टुडे साप्ताहिक पत्रिका ने लिया था.
ఇండియా టుడే వాళ్ళు వీక్లీ వాళ్ళు ఈమెని ఇంటర్వ్యూ చేశారు. एपीजे अब्दुल कलाम ने बाल मजदूरी को समाप्त करने के लिए क्या उपाय बताए. ఏపీజే అబ్దుల్ కలాం గారు బాలమజూరీ పోగొట్టడానికి ఎలాంటి ఉపాయాన్ని చెప్పారు అంటే ఏపీజే అబ్దుల్ కలాంనే 3 अलग अलग उपायों से निपटा जा सकता है. 3 వేరు ఉపాయాలను చెప్పారు. అదేంటో చూద్దామా. చూడండి. बच्चे स्वयं अपनी पढ़ाई जारी रखने में रुचि दिखाए. పిల్లలు వాళ్ళ చదువు మీద వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ని స్వయంగా చూపించాలి. మాతాపితాకో శిక్షిత్ కర్కే తల్లిదండ్రులు కూడా చదువు యొక్క ఇంపార్టెన్స్ గురించి చేపించాలి. వాళ్ళు కూడా చదువుకునేలాగా చెయ్యాలి. ఇంకేం చేయాలట. బచ్చోం సే కామ్ లేని వాలే మాలికోం మే ఆత్మనియంత్రణకి ప్రవృత్తిగా వికాస్ కర్కే. చూడండి. బచ్చోంకే కామ్ లేని వాళ్ళే పిల్లల్ని పనిలో తీసుకునే వాళ్ళు ఉంటారు కదా మా పేరెంట్స్, వాళ్ళు పిల్లల్ని పని చేయించుకునే యజమానులు వాళ్ళు కూడా ఆత్మనియంత్రణ ప్రవృత్తి కలిగి ఉండాలి. వాళ్ళు మన పిల్లలు లాంటి వాళ్ళే అని వాళ్ళ మీద సానుభూతి చూపించే విధంగా ఉండాలి. टेसी थॉमस की स्कूल पढ़ाई कहाँ हुई, उन्हें किन विषयों में रुचि थी. टेसी थॉमस स्कूल విద్య ఎక్కడ చదువుకుంది అని అంటే उनकी शिक्षा दीक्षा केरला స్థితి అలప్పుజా में हुई. కేరళలో స్థితి అంటే కేరళలో ఉన్నటువంటి అలప్పుజా అనే చోట ఆమె చదువుకుంది. उन्हें गणित और विज्ञान विषय में रुचि थी. ఆమెకి చదువులో సైన్స్ అన్న మ్యాథ్స్ అన్న చాలా ఇష్టం. నిమ్నలిఖిత పంక్తికి వ్యాఖ్య కీచి అన్నాడు. ఇవి మీరు చదువుకుంటే సరిపోతుంది. చూడండి. ఏపీజే అబ్దుల్ కలాం గారు అనుసాर सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए ఏం చెప్పారంటే చూడండి. आवश्यकता है कलाम जी के राय में आंदोलन छात्रों और घरों में विद्यालयों से ही आरंभ करना चाहिए. అంటే భ్రష్టాచారాన్ని రూపుమాపాలంటే అది పిల్లలకి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్పి అంటున్నారు. ఇది ఒక ఉద్యమంలో చేపట్టాలని అంటున్నారు. ఇంకా भ्रष्टाचार उन्मूलन में केवल 3 ही तरह के लोग सहाय सिद्ध हो सकते हैं. 3 విషయాల్లో సహకరించాలి. ఏంటంటే माता पिता तथा प्राथमिक स्कूल के द्वारा शिक्षक, विद्यालय के शिक्षक అంటే టీచర్స్. ये 3 छात्रों को सच्चाई और ईमानदारी का पाठ पढ़ाते हैं. అంటే పేరెంట్స్ తల్లిదండ్రులు, పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు, అలాగే స్కూల్స్లోని టీచర్స్ వీళ్ళు చెప్పిన మాట విని వీళ్ళ యొక్క అడుగుజాడల్లో నడవడం వల్ల కూడా వీళ్ళు భ్రష్టాచారాలను రూపుమాపచ్చు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈ లెసన్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. స్కిప్ చేయకుండా చదువుకోండి. అలాగే ఇంకొక క్వశ్చన్ చెప్తాను నేను. చూడండి. జాననేకి ఇచ్చా నహోతో క్యా హోగా. నేర్చుకోవాలని కోరిక లేకపోతే ఎలాగా అంటే జాననేకి ఇచ్చా నహోతో హమే విజ్ఞాన్కి బాతే సమజ్న ఆతి. అని చదువుకోవాలని లేకపోతే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి క్యోంకి విజ్ఞాన్ కితాబోं में काम समझ में ज़्यादा बसता है. విజ్ఞాన విషయాలు బుక్స్ చదువుకున్న మనకు చాలా అర్థమవుతుంది. जिसे जानने की इच्छा नहीं रहता वह किताबें पढ़ने पर भी नहीं सीख सकता. నేర్చుకోవాలి లేకపోతే మనం ఎన్ని పుస్తకాలు చదివినా ఒకటే కాబట్టి మనం ఎలాగంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. ఇంకొక చిన్న క్వశ్చన్ చూసుకుందాం. కలాంకి విచారమే ఆదర్శ ఛాత్రకి గుణ క్యా హై. చూడండి. ఇది ఇస్సే క్వశ్చన్ కూడా. కలాంకి విచారమే ఆదర్శ ఛాత్రకి గుణ ఏ హై జైసే మహిళాओं శిక్షిత్ कराना, మహిళలు చదువుకునేలా చేయాలి. ఈమాన్దార్ और భ్రష్టాచార ముక్తి జీవనక నిర్వాహ కర్నా. ఎలాగంటే ఈమాన్దార్గా ఉండాలి, చెడ్డ భ్రష్టాచారం రూపుమాపాలి. దూసరోంకే లియే ఆదర్శవాన్ బననా. ఇది వాళ్ళ పట్ల ఆదర్శంగా ఉండాలి. పడితే హుయే కక్షామి ఆగే బడనా. మనం చదువుకున్న క్లాస్లో ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. खूब పరిశ్రమ కర్నా. మంచిగా హార్డ్ వర్క్ చేయాలి. जीवन में एक लक्ष्य बनाना और उसे प्राप्त करने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करना. చూడండి. జీవన్ మే మన జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. అది పొందడం కోసము కావలసినంత జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. నిరంతర ప్రయత్నశీల్ रहते हुए सबसे बढ़िया काम करना. నిరంతరం కూడా ప్రయత్నశీలంగా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నైతిక మూల్యంకో గ్రహణ కర్నా. నైతిక విలువల్ని తెలుసుకోవాలి. గరీబ్ బచ్చంకో చుట్టికే దినమే పడానా. పేద పిల్లల్ని సెలవు రోజుల్లో మనం చదివించాలి. అధిక్సే అధిక్ పేడ్ పౌదే లగానా. ఎక్కువ మొక్కల్ని నాటాలి. అప్పుడు పర్యావరణం కూడా బాగుంటుంది.
ఇవన్నీ చేయడం వల్ల మంచి విద్యార్థులుగా అవుతారు, మంచి ఆదర్శ ఛాత్ర కింద అనిపించుకుంటారు. కాబట్టి ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ని కూడా మన లైఫ్లో ఉపయోగపడతాయి. కాబట్టి మీరంతా చదువుకోవాలి. నెక్స్ట్ చూడండి, భాషకి బాత్. ప్రతి లెసన్కి మీరు చదువుకోవాలమ్మా. ప్రతి లెసన్లో భాషకి బాత్ ఉంటుంది కదా, దీని సొంత వాక్యాలుగా కూడా మీరు చదువుకోవాలి. అలాగే పర్యాయ శబ్దాలు, అట్లాగే విలోమ శబ్దాలు, ఇవన్నీ కూడా మీరు ప్రతి లెసన్కి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. అలాగే వాక్య ప్రయోగాలు చూసారా, అలాగే వచనాలు, అట్లాగే వాక్య ప్రయోగం. మళ్ళీ చూడండి, సూచనకే అనుసార్ లిఖన. చూడండి, ని ప్లస్ దన్న, సం ప్లస్ కాల్పు, అట్లా. అలాగే నెక్స్ట్ చూడండి, सूचना के अनुसार पढ़िए, రేఖాంకిత శబ్దం పర్ ధ్యాన్ దీజియే. చూడండి, ఇలాగ మనం ఇవన్నీ కూడా చక్కగా చూసుకునే పని ఉంది. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా మనం చక్కగా చేసుకోవాలి. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకుని మంచి మార్కులు తెచ్చుకోండి. 12th లెసన్ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. అండ్ మీకు మంచి మంచి వీడియోలు నేను ఇంకా చేస్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి. మోడల్ పేపర్స్ కూడా నేను చేయడం జరుగుతుంది. అవి కూడా మీరు చూసి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఒక అవకాశంగా భావించండి. మీ ఫ్రెండ్స్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మీతో పాటు మీ తోటి వాళ్ళు కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. గుడ్ లక్.